హలో అక్కలు అన్నలు తమ్ముడు చెల్లెలు ఎలా ఉన్నారని బాగున్నారా? అయితే ఈరోజు సిద్ధిగాడు పిజ్జా తినాలి అని అడిగిండు. ఇంకా మా ఆయన లేట్ చేయకుండా తీసుకెళ్ళిపోతున్నాడు అనమాట. వాళ్ళిద్దరు రెడీ అయిపోయి వెళ్ళిపోయారు. ఇంక నేను ఒక్కదాన్ని మిగిలిపోయినాను. నేను కూడా ఫటాఫట్ రెడీ అయిపోయి పిజ్జా తినడానికి వెళ్తాను. అట్ ద సేమ్ టైం మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. వచ్చేయండి. వాళ్ళు వెళ్ళిపోయారు అంటే నిజంగానే వెళ్ళిపోలేదు, కింద వెయిట్ చేస్తున్నారనమాట. అంటే నాకంటే ముందు రెడీ అయిపోయారు అని చెప్పబోయి అలా చెప్పానమాట. అండ్ నేను ఇంకా పిజ్జా తినడానికి కదా పోయేది. ఇంకెక్కడికి వెళ్ళినా కూడా పిజ్జా తినడానికి వెళ్ళినా కూడా, లేకపోతే పెద్ద రెస్టారెంట్కి వెళ్ళినా కూడా, చిన్న రెస్టారెంట్కి వెళ్ళినా కూడా నేను రెడీ అయ్యేది మాత్రం ఇంతే సింపుల్ అనమాట. నేను ఈ పోనీటైల్ వేసుకోవడానికి ముందు ఎన్నో హెయిర్ స్టైల్స్, అంటే లీవ్ చేసుకుందామా, సైడ్ పాపడ తీద్దామా అని చెప్పేసి ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసినాను. అవన్నీ కుదరలేదు. చివరికి వచ్చేసి ఈ పోనీటైలే వేసుకున్నాను అనమాట. అయితే 4 ఉన్న వాళ్ళకి ఏ హెయిర్ స్టైల్ బాగుండదు కదా, చెప్పలేము. ఏ హెయిర్ స్టైల్ బాగుంటుందో చెప్పలేము, ఏది బాగుండదో చెప్పలేము. అస్సలు ఏమీ కుదరవు. అండ్ వాటర్ బాటిల్ మాత్రం పక్కా. నేను కిందకి వెళ్ళేసరికి వాళ్ళిద్దరు ఎక్కడో దూరంగా ఉన్నారంట. నేనే నడుచుకుంటూ వాళ్ళకి ఎదురెళ్ళి ఇంకా అదే వాళ్ళు పికప్ చేసేసుకున్నారు. అండ్ మేము వెళ్ళబోయేది డామినోస్. ఈ డామినోస్కి నాకు చాలా దగ్గర అనుబంధం ఉంది. ఎందుకంటే నేను ఫస్ట్ పార్ట్ టైం జాబ్ చేసినాను అనమాట. దీంట్లో MBA చేసేటప్పుడు పార్ట్ టైం జాబ్ చేసినాను. అక్కడి నుంచి నా కెరీర్ అనేది స్టార్ట్ అయింది అని చెప్పుకోవచ్చు. MBA చేసేటప్పుడు నాకు ఎగ్జామ్స్కి అయిన ఫీజెస్ కానీ, లేకపోతే పుస్తకాలకైనా ఖర్చులు కానీ, ఇంకేమైనా ఖర్చులు కానీ నాకు ఈ డామినోసే ఇచ్చిందనమాట. అయితే మార్నింగ్ అంతా కాలేజ్కి వెళ్ళేదాన్ని. ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా కాలేజ్ ఉండేది కాదు. అందుకని పార్ట్ టైం జాబ్ అనేది చేయడం స్టార్ట్ చేసినప్పుడు, అది కూడా డామినోస్లోనే ఎందుకు కుదిరిందో కూడా నాకు తెలీదు. క్యాషియర్గా వర్క్ చేసినాను అక్కడ. నా పీజీ అనేది 2 ఇయర్స్ కదా, 2 ఇయర్స్ అయితే 1 ఇయర్ అట్లాగా వేస్ట్ చేసేసినాను ఏ వర్క్ చేయకుండా. ఇంకొక 1 ఇయర్ వచ్చేసి ఇది డామినోస్లో జాయిన్ అయినాను అనమాట. చాలా మెమరీస్ ఉన్నాయి ఈ డామినోస్తో పాటు. ఈ డామినోస్ అంటే నెల్లూరులో ఉన్న డామినోస్లో చేసినాను. ఇది తిరుపతిలో ఉన్నది కదా. చాలా మెమరీస్, చాలా అంటే చాలా లాట్ ఆఫ్ మెమరీస్ ఉన్నాయి నాకు ఈ డామినోస్తో. సో వీడిని హాయ్ చెప్పమంటే, సిడ్డిగాడిని హాయ్ చెప్పమంటే ఏం చేస్తున్నాడు తెలిసిన? సిగ్గుపడుతున్నాడు. ఎందుకంటే వాడికి ఎదురుగ్గా ఒక పాప కూర్చొని వాడినే చూస్తుంది అనమాట. వాడు ఎంత సిగ్గుపడుతున్నాడు అంటే అంత సిగ్గుపడుతున్నాడు. చెప్తే వినవా? నువ్వు చెప్పు, వినవా? ఏం పిజ్జా? ఫామ్ హౌసా? ఫామ్ హౌస్ కాదు, వెజ్ లోడెడా అది. పన్నీర్ క్యాప్సికమ్, పెప్పి పన్నీర్ కాదు, పన్నీర్ మఖానీ. అవునా బుజ్జి? పన్నీర్ క్యాప్సికమ్ టాకో. ఎందుకు వెజ్ తీసుకున్నావు? చాలా కాలం అయిపోయింది కదా అక్కడ వర్క్ చేసి, అందుకే పిజ్జాల మధ్య కన్ఫ్యూజన్ అనమాట. వాటి పేర్లు అనేవి మర్చిపోయినాను. అయితే మేము ఒక వెజ్ లోడెడ్, ఒక పనీర్ క్యాప్సికమ్, 2 వెజ్ టాకోస్ తీసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది, టాకోస్ అయితే చాలా బాగుంది, పిజ్జాస్ అయితే యావరేజ్ అనమాట. అయితే పిజ్జా నచ్చలేదు కాబట్టి ఒకటి రీప్లేస్ చేసుకున్నాము. దాని బదులు పనీర్ ఆనియన్. దిస్ ఈజ్ ద పన్నీర్ ఆనియన్. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. పన్నీర్ ఆనియన్ కాంబినేషన్ బాగుంటుంది అనమాట. వీడు చూడండి, నా కొడుకు ఎక్కడైనా పిల్లలు కనిపిస్తే పాపం వాళ్ళతో ఆడుకోవాలని వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట. పిల్లలతో ఆడుకోవడం చాలా అంటే చాలా ఇష్టం. నేను కూడా వదిలేస్తూ ఉంటాను. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మాత్రమే వదిలేస్తూ ఉంటాను. ఇంట్లో ఉన్నప్పుడు ఎలాగో చుట్టుపక్కల పిల్లలు లేరు కాబట్టి ఇంకా ఇంట్లో వాడొక్కడే ఆడుకోవాలన్నమాట. హాయ్, వీడియో చూస్తున్నారా? వాడు ఏం చెప్తున్నాడంటే హాయ్ చెప్పురా అంటే, లేదు అక్కడ మళ్ళీ ఎవరన్నా వస్తే నన్ను చూసి ఏంది హర్ష ఇట్లా మాట్లాడుతున్నాడు అని అంటారంట. అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వాడు. ఇంటికి రీచ్ అయిన వెంటనే పెద్ద గాలి అయితే స్టార్ట్ అయిందనమాట. సిద్ధమ్మ ఈరోజు బయట వచ్చిందమ్మా. ఏ ఎక్కడుంది అక్కుపూచి? ఎక్కడ? పైనుంది. అండ్ గాలితో పాటు పెద్ద వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. తెలుసు కదా వర్షం పడితే మా ఇంటి ముందు ఎలా అయిపోతుందో, వాటర్ మొత్తం వాటరే అన్నమాట. అంతే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి అబ్బా. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.